లేదు, ఇప్పుడు బాగా చేస్తా. అంటే ఇటు అమ్మ బాగా చేద్దానా? నువ్వే వెనక్కి కూర్చున్నావు, ఫ్రంట్కి రా. నేను రాను, నేను ఇక్కడే కూర్చుంటా. ఏం షో ఉంది? అంతే, నాకు ఇష్టమైన ట్రిప్ తీసుకెళ్తారు. నేను రాను, పదండి ఫాస్ట్ గా, టైం అయిపోతుంది. రానని పదండి అంటావు ఏంటి? లైట్ ఫెయిల్ అయ్యేలో వెళ్ళిపోవాలి అక్కడికి. అయితే నాకు మధ్యలో ఏమైనా కొనేసిస్తా. కొంటాను. చిన్నపిల్ల బిహేవ్ చేస్తా. రాను నేను. బా శ్రవంతి రా. రాను. శ్రవంతి వద్దు, చాలు ఫ్రెండ్కి రా. కార్లో ఏం దొరికితే అది కొంటాను, సరేనా? ఏది పడితే అది కాదు, నేను అడిగింది. సరే, నువ్వు అడిగితే కొంటాను, రా ఫ్రెండ్. ఆడికి వెళ్ళాక నీకే అర్థం అవుతుంది. ఏ అర్థం అవుతుంది? నీ మెయిన్ పర్పస్ ఏం శ్రవంతి? దేని గురించి అడిగా అసలు ట్రిప్? డబ్బుల కోసం. ఫోన్. అదే, అది నాకు తెలుసులే గురించి అడిగా కదా. అక్కడికి వెళ్ళాక నేను ఏమి పడుకుంటాను ఫుల్గా. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేస్తాను. ఆడికి వెళ్తే అలాగే సిగ్నల్ నా ఫోన్ కాదు, నీ ఫోన్ స్విచ్ ఆఫ్. రాదన్నాని, ఏ ఫోన్ అన్నాని. ఇటు అక్కడికి వెళ్ళాక పడుకుంటావా? ఆ పడుకునేలా ఉంటే ఇంటి దగ్గరే పడుకోవచ్చు కదా, అక్కడ వరకు వెళ్ళి పడుకోలేండి. అట్లా అక్కడ గోరింటాక్ ఉంటది కదా అట్లా. గోరింటాక్ పెట్టుకుంటాను అక్కడ. మంచిది. బాగా పండకపోండి అప్పుడు. ఉపేంద్ర పడుకుని పోతున్నారా ఏంటి? లేదు, ముందుకు వస్తావా? మీరు వెనక్కి వెళ్ళిపోతారా? అది నరేంద్ర అన్నట్టుగా డెవలప్లు వచ్చేస్తున్నాం కదా. నెక్స్ట్ టైం నువ్వు అన్నట్టుగా ఒక 4 days అలా వచ్చింది అనుకో, బయట ట్రిప్ ప్లాన్ చేద్దాం. అమ్మేస్తా డబ్బులు. కోడి 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 వర్మ, కోడి ఫామ్. నైట్ ఏంటి ప్లాన్? తినేసి పడుకోవడం. మంచిగా ఉప్పిండి చేస్తుంది. ఉప్పిండి చాలా బాగా చేస్తుంది. అమ్మ దగ్గరే నేర్చుకుంది. లేదు, ఇప్పుడు బాగా చేస్తా. అంటే ఇటు అమ్మ బాగా చేద్దానా? సో శ్రవంతి ఎంత ప్రశాంతంగా ఉందో వే కూడా. నువ్వు హ్యాపీయే కదా? ఇప్పుడు ఇంకొంచెం దూరం వెళ్తే ఈ వెహికల్స్ కూడా ఉండవు. ఇంకొంచెం ముందుకెళ్తే అసలు మనుషులే ఉండరు. వర్మ, నాకు ఆకలేస్తుంది. ఆకలేస్తుంది అంటే ఏ శ్రవంతి? ఇప్పుడు ఇక్కడ పోయి పెట్టి సొండి ఇచ్చేయాలి. నాకు ఒక మిల్క్ షేక్, థిక్ షేక్. అదే నువ్వు అడిగిన ఉండవు, అక్కడ ఉన్నవే నువ్వు తీసుకో. నాకు కావాల్సినవే నేను తింటా. ఇల్లాడి చెప్పు అయితే. వదినా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పేస్ట్ అది పేస్ట్ అక్కడే ఉంటది. లేదు, వచ్చేవ్వండి. సరే. ఒకటి మళ్ళీ తండ్రి ఫాస్ట్గా. హలో శ్రవంతి. కాఫీయా? ఎలా ఉందండి? మొత్తం కాయలు ఉన్నాయి. లేదు, కనిపిస్తున్నాయా బాగా క్లియర్ గా. ఏంటండి? వాడికి ఎందుకు కూర్చుని కాఫీ తాగుతుంది? బాబు వర్మ, ఏమైంది? నా చెప్పులు తడిచిపోతున్నాయి. ఇంటికి వెళ్ళి డ్రైవర్ పెట్టుకుందా కానీ లేదు. కావాలి. అలాగే వస్తుంది. తడవేయండి మరి. ప్లాన్ ఏంటి? ఏముందత్య, టీవీ చూసుకోవడం, ఏమేమి మూవీస్ పెట్టుకొని. గొడవపడుతుంది కదా, టీవీ చూద్దాం. కొత్త మూవీస్ ఏమైనా వచ్చాయా? వచ్చాయి. టీవీ చూడడానికి. మరి ఏం చేయడానికి చెప్పండి. ఏం చేయడం ఎక్స్ట్రా సరదా కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు. ఎక్కడ ఉన్నది టీవీ, ఎక్కడ ఉన్నది టీవీయే కదా. రండి బయట కూర్చున్నాం. ప్యాంట్ ముందు ఎత్తుకోండి.
బయటికి రమ్మన్నారు, వచ్చాం. ఏం చేయాలి ఇప్పుడు? ఎందుకు అంత చిరాగ్గా మాట్లాడుతావు? ఇంట్రెస్ట్ ఏంటో చెప్పు. దేవరపల్లి బస్ ఎక్కించేస్తే వెళ్ళిపోతావు డైరెక్ట్ ఇంటికి. నన్ను ఎలా తీసుకొచ్చారో అలా తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళాలంటే ఈవినింగ్ వరకు ఆగాలి. ఆగండి, నాకు నచ్చలేదు. నచ్చలేదు. ఇంకేంటి నచ్చుతుంది నీకు? సరే బోర్ కొడుతుంది, పోనీ ఏం చేయాలి చెప్పండి. కొన్ని ఏమైనా అర్థం. వర్మ, మీకు విషయం చెప్పాలి వర్మ. కాంగ్రెస్ డబ్బులు కడతాను అంటే డబ్బులు అవి నేను ఎందుకు ఎంకరేజ్ చేస్తాను కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది. మేడం నచ్చినట్టుంది ప్లేస్. మార్నింగ్ ఎందుకు చెప్పలేదు అంటే మళ్ళీ నెక్స్ట్ టైం అడిగినప్పుడు ఎక్కడికి తీసుకొచ్చేస్తున్న భయంతో చెప్పలేదు. నెక్స్ట్ వేయండి మీరే, నేను ఇస్తాను. అత్యసింతరా అన్నీ ఇస్తారా? +1 or +1 ఉందా? వేరే కలర్ అయినా పర్లేదు ఉందా? లేదు కదా, అయితే ఇది మొత్తం 2 కార్డ్స్ ఇస్తాను. మర్చిపోయారు అత్తయ్య గేమ్. మీరే ఫ్లిప్. నేనా? కాదు కాదు ఫ్లిప్. సరే మీరు ఆడుతూ ఉండండి, మీకు తిన్నాక తీసుకొస్తాను. అయ్యో మా చూస్తున్నారేమి అయ్యేది. అది షాప్ తెలియదు. ప్లేయర్ వెళ్ళిపోయాక ఎలా ఆడేస్తుంది. ఓ ఎట్లా వెయిటింగ్. కాల్లో చూసాను లాస్ట్ 4 బాటిల్సే ఉన్నాయి ఇక్కడ. 4 ఉన్నాడండి. ఏమో మరి తాగేసాం ఇంకా, మరి ఎలాగా? వాటర్ కావాలంటే ఇక్కడే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకుందాం. మరి ఆఫీస్ మొదలు పెట్టాడు. జాబ్స్ ఇంకా అన్ని కామన్ రొటీన్ లైఫ్ అది. కాకపోతే అదే మంత్లీ ఒకసారి అలా ప్లాన్ చేసుకుని, అంటే ఎవ్రీ మంత్ కాకపోయినా హెలికాప్టర్. నాకు ఒకసారి వద్దాం. ఎవ్రీ మంత్ అంటే కష్టం కదా. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. అంటే నెలకు ఒకసారి, అంటే వీకెండ్ సాటర్డే సండే హాలిడే వస్తాయి కదా, ఆ టైం వస్తే హ్యాపీగా 2 days స్పెండ్ చేయొచ్చు. పీస్ఫుల్ గా ఉంది కదా. ఫోన్ కూడా రాలేదు. ఫోన్స్ రాలేదు, అదే మెయిన్. ఫోన్స్ లేదు, ప్రశాంతంగా వైఫై లేదు, ఏ డిస్టర్బెన్స్ లేదు. చూడు సరదా ఎన్సేపు మాట్లాడుకుంటున్నావు ఎలాగా. ఇంటి దగ్గరైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఎవరో ఒక ఫోన్, ఏదో ఒక ఫోన్ వస్తుంది, డిస్టర్బ్ అయిపోతుంది. వైబ్ అన్నది డిస్టర్బ్ అయిపోతుంది. ప్రపంచంలో ఎంతమంది వదిన మరిది ఉండగా మన ఇద్దరే వదిన మరిది ఎందుకని చెప్పండి. ఎందుకు వదిలే? మీకు బుర్ర లేదు, నాకు బ్రెయిన్ లేదు కాబట్టి అయ్యా. కరెక్ట్ కదా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. కానీ అమ్మేది అట్లే అలా పైకి చెట్టు చెట్టు దగ్గర చుట్టాలు ఉన్నారంట, వాళ్ళకి వస్తారన్నారు. అమ్మేటర్ ఉండిపోయింది అక్కడ. వదిలి చెప్పింది కదా ఫ్రెండ్స్ తో వర్మ ఏంటి ఫుల్ జోష్గా ఉన్నా? మరి ఉన్నారా చెప్పండి. ఫుల్ హ్యాపీ, అసలు ఫుల్ గా ప్రెషర్ పోయింది. మెయిన్ నీకు కావాల్సింది కూడా అదే కదా. అంటే మీరు ఒకరోజు కాల్స్ రాకుండా ప్రశాంతంగా ఉన్నాను. నచ్చింది కదా ట్రిప్ అయితే ఫుల్ గా. ఏం ఉపేంద్ర చెప్పండి కదా ఇక్కడ బాగుంటది అని. మీరు కూడా చెప్తారా నాకు? ట్రిప్ స్టార్టింగ్ లోనే, సో కంప్లీట్ పీస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ నువ్వు అన్న ట్రిప్ కూడా మనం ప్లాన్ చేద్దాం. కాకపోతే ఇంత షార్ట్ టైంలో కాదు, కొంచెం టైం తీసుకుని దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. సో ఇలానే మీలో ఎంతమందికి ఈ వర్క్ ప్రెషర్స్ అన్నిటి నుంచి దూరంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి ఒక వీకెండ్ టైం స్పెండ్ చేయాలను కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ లైకే కాదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎస్ షేర్ కూడా. థ్యాంక్ యూ. అమ్మాయికి రాదు చింత చెట్టు నుంచి ఫిక్స్ అయిపోయినట్టు.